హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, అది 1971 డిసెంబర్ 24. జర్మనీకి చెందిన మరియా కొప్కే అనే ఆమె కుమార్తె పేరు జూలియానా. తనకి 17 ఏళ్ళు. పేరులోని లియా నుంచి పుకల్లావా వెళ్లేందుకు లాన్సా ఫ్లైట్ 508 విమానం ఎక్కారు. వాతావరణం బాగోలేకపోవడంతో సుమారు 7 గంటల ఆలస్యంగా విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత విమానంపై పిడుగుపడి ఇంధనం ట్యాంకుకు మంటలు ఏర్పడ్డాయి. దీంతో విమానం కుడివైపు రెక్క విరిగి విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 85 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది చనిపోయారు. ఒక్క జూలియానా తప్ప. ఆ ప్రమాదం నుంచి జూలియానా స్వల్ప గాయాలతో తప్పించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ అంతకంటే అబ్బురపరిచే మరో విషయం ఆమె ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న విధానం. అవును, ఆమె ఆ విమానం నేలపై కూలడానికి ముందే విమానం నుంచి బయటకు పడిపోయింది. 10,000 అడుగుల ఎత్తు నుంచి పడినా ఆమెకు ఏమీ కాలేదు. అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే అసలు ఏం జరిగిందో ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆ రోజు విమాన ప్రమాదం నుంచి బయటపడిన చాలా రోజులు షాక్లో ఉంది జూలియానా. అధికారులు కూడా ఆమె చనిపోయిందని భావించారు. ఒకరోజు ఆమె ప్రాణాలతో ఉందని తెలిసి చాలా ఆశ్చర్యపోయారు. అయితే ఆమె ఎలా బయటపడిందనే విషయం చాలా మందికి తెలియలేదు. దీంతో కొన్నాళ్ళు ఆమె కథ మిస్టరీగానే ఉండిపోయింది. కానీ 40 ఏళ్ల తర్వాత ఆమె ఆనాడు జరిగిన సంఘటన గురించి ఓ అంతర్జాతీయ టీవీ ఛానల్కు వెల్లడించింది. ఆ రోజు విమానం ఎక్కిన దాదాపు 40 నిమిషాల తర్వాత దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో అమ్మ ఎంతో భయపడింది. అయితే నాకు పెద్దగా భయం వేయలేదు. కానీ కొన్ని నిమిషాల తర్వాత విమానంలో భారీ కుదుపులు, విమానంలోని లాకర్లలోని సామాన్లు మాపై పడ్డాయి. అలా కొద్దిసేపటికి విమానంలో మంటలు ఉన్నట్లు కనిపించింది. దీంతో చాలా భయం వేసింది. అమ్మ నేను ఒకరి చేతిలో ఒకరం గట్టిగా పట్టుకున్నాం. ప్రయాణికులంతా గట్టిగా ఏడవడం చూసి ఇంకా భయం వేసింది. అలా కాసేపటికి విమానం పూర్తిగా నేలపైకి పడిపోవడం మొదలైంది. నా చెవిలో శబ్దాలు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. అలా కొన్ని క్షణాల్లో శబ్దాలు ఆగిపోయాయి. నేను కూర్చున్న వైపు రెక్క విరిగిపోయింది. నేను కుర్చీతో సహా విమానం నుంచి బయటపడ్డాను. పూర్తిగా గాల్లో ఉన్న నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. కింద పడేలోపే స్పృహ కోల్పోయాను. తర్వాత రోజు కళ్ళు తెరిచి చూసేసరికి విమాన ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిసింది. అమ్మ కోసం కేకలు పెట్టా, కానీ చుట్టూ దట్టమైన అడవి. అక్కడ నేను మాత్రమే ఒంటరిగా ఉన్నాను. నా భుజం విరిగిపోయింది. నా కాళ్లకు కోసుకున్న గాయాలు ఉన్నాయి. అయితే అవి అంత తీవ్రమైనవి కావు. నా మోకాలికి కూడా గాయమైంది, కానీ నడవగలిగాను. అయితే ఈ ప్రమాదానికి ముందు నేను మా తల్లిదండ్రులతో సుమారు 7.5 పాటు రైన్ ఫారెస్ట్ పరిశోధనల కేంద్రంలో గడిపాను. దానివల్ల అడవులపై నాకు కొంచెం అవగాహన కలిగింది. షార్ట్ సైట్ ఉండడం వల్ల నా కళ్ళజోడు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపిస్తుంది. అయితే ఆ ప్రమాదంలో నా కళ్ళజోడు పోయింది. దీంతో అంతా నాకు మస్కగా కనిపించేది. అయితే ఆ ప్రమాదం తర్వాత సెట్ ఆపరేషన్ విమానాలు నా తలపై నుంచి వెళ్లడం గమనించాను. అక్కడ నాకు చిన్న వాగు కనిపించింది. అడవుల్లో చెట్లు, పాముల మధ్య నడవడం కంటే అందులో నడవడం సురక్షితం అనిపించి వాగులోకి దిగాను. అలా నెమ్మదిగా విమానం కూలిన ప్రాంతం వైపుకు నడవడం మొదలుపెట్టా. అలా మార్గ మధ్యలో నాకు తెగిపడిన తలలు కనిపించాయి. అలాగే మరికొన్ని శవాలు కూడా కనిపించాయి. చనిపోయిన వ్యక్తులను చూడటం అదే మొదటిసారి. దీంతో చాలా భయం వేసింది. మార్గ మధ్యలో ఓ మహిళ శవం కనిపించింది. అది అమ్మదే అనుకొని వెళ్లి చూసా. నేను విమానం కూలిన స్థలానికి వెళ్లేసరికి రెస్క్యూ సిబ్బంది కొన్ని మృతదేహాలను, క్షతగాత్రులను తీసుకుని వెళ్లిపోయింది. దాంతో అమ్మను కూడా వారే తీసుకుని వెళ్లి ఉంటారని అనుకున్నా. అలా ఓ లగేజీలో లభించిన కొన్ని స్వీట్లను తిని ఆ రోజు గడిపేశాను. అలా అక్కడ 10 రోజులు గడిపాను. నది వెంట నడుచుకుంటూ వెళ్ళాను. నాలో శక్తి పూర్తిగా నశించింది. భూమి మీద నేను మాత్రమే బతుకుతున్నానా లేదా వేరే గ్రహానికి వచ్చేసానా అని అనిపించింది. సరిగ్గా అదే రోజు కొంతమంది మాటలు వినిపించాయి. దాంతో పోతుంది అనుకున్న ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. నదిలో పడవలో ప్రయాణిస్తున్న వారు నన్ను గమనించారు. నన్ను పడవలోకి ఎక్కించుకొని గాయాలకు ప్రథమ చికిత్స చేశారు. అలా నేను అడవి నుంచి బయటపడ్డాను. అయితే ఆ ప్రమాదంలో అమ్మ చనిపోయి ఉంటుందని అనుకున్నా. కానీ నాలాగే ఆమె కూడా ప్రాణాలతో ఉండి ఉంటుందని అనిపించింది. అలా జనవరి 12న అమ్మ ఆచూకీ తెలిసింది. ఊహించినట్లుగానే ఆమె ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడింది. కానీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని తెలిసింది. దాంతో దుఃఖం ఆగలేదు. అమ్మతో గడిపిన ఆఖరి క్షణాలు గుర్తొచ్చి
గుండె బరువెక్కింది అని జూలియానా తెలిపింది. అయితే జూలియానాకు జరిగిన తరహాలోనే సెర్బియాకు చెందిన వెస్నా వులోవిక్ అనే యువతి విమాన ప్రమాదంలో 33,000 అడుగుల ఎత్తు నుంచి పడిపోయి ప్రాణాలతో బయటపడింది. దాంతో ప్రపంచంలో అత్యంత ఎత్తు నుంచి కింద పడిన వ్యక్తిగా వెస్నా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కింది. అయితే ఇది జూలియానా విమాన ప్రమాదానికి 11 నెలల తర్వాత ఈ ప్రమాదం జరగడం ఇక్కడ విశేషం. అయితే వెస్నా విమానం రెక్క భాగంలో ఉండి ప్రాణాలను దక్కించుకుంది. కానీ తీవ్రమైన గాయాలతో 10 రోజుల పాటు కోమాలో ఉంది. అడవిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కట్టెలు కొట్టే వ్యక్తి రక్షించాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.